జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఇట్లాగ అనేక మంది ప్రధానమంత్రులు చేసిన ఎవ్వరికీ దక్కని ఒక అరుదైన గౌరవం నరేంద్ర మోడీకి దక్కింది. అదేంటంటే ప్రపంచంలో అత్యధిక దేశాలలో ఉండేటటువంటి అత్యధిక పురస్కారం, అత్యున్నత పురస్కారం. లైక్ మన దేశానికి భారతరత్న ఉంటుంది, అట్లాగే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అత్యున్నత గౌరవ పురస్కారం ఉంటుంది. అట్లాంటిది అత్యధిక గౌరవ పురస్కారాలు అంటే అత్యధిక దేశాల యొక్క గౌరవ పురస్కారాలు పొందినటువంటి ఏకైక వ్యక్తిగా నరేంద్ర మోడీ చరిత్రలో రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో ఆయన్ని అధిగమించగలిగిన వాడు నా వయసులో ఉన్నటువంటి వాళ్ళు అయితే చూడలేకపోవచ్చు. తాజాగా సైప్రస్, టర్కీని దెబ్బ కొట్టడానికి టర్కీని అడ్డం తిరిగే టర్కీని వ్యతిరేకించేటటువంటి సైప్రస్ దగ్గరికి వెళ్ళడం ద్వారా విదేశాంగ నీతిని పాటించినటువంటి లేదా దౌత్య నీతిని, రక్షణ నీతిని పాటించినటువంటి నరేంద్ర మోడీకి అక్కడ అత్యున్నత పురస్కారం లభించింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3ని ప్రదానం చేశారు. అక్కడ ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజలకి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేయడం ఒక ఎత్తు అయితే, ఇదే సందర్భంలో అక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీ రెండో పక్కన వచ్చేటప్పటికి అంటే దానికి సంబంధించినటువంటి ఒప్పందానికి కూడా క్లియరెన్స్ ఇచ్చారన్నమాట.